శ్రీ శారదాంబాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సనాతన ధర్మంలో మన పండుగలన్నీ కాలంకి సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మన నవరాత్రులు జరుపుకోవడంలో కొన్ని లోతైన రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ ఆశ్వయుజ మాసం యొక్క మరో పేరు కన్యామాసం. కన్యా అంటే ఇక్కడ ఆదిశక్తి స్వరూపమే. పౌరాణికంగా ఇక్కడ ఆదిశక్తి స్వరూపం నుండి 9 శక్తి స్వరూపాలు ఆవిర్భవించబడ్డాయి. వారినే నవదుర్గలుగా పిలువబడ్డారు. ఇక్కడ మనకి మార్కండేయ పురాణంలోని దేవి మహత్యంలో చెప్పబడింది. ఆ నవదుర్గల్ని ఈ 2 మాసాల్లో ఆరాధించమని కూడా చెప్పబడింది. శరత్ వసంత నామానే దుర్గమౌ సర్వదేహినాం అన్నారు. అనగా శరత్ వసంతము కాలంలో రాత్రుల్లో ఆ వాతావరణంలో చాలా మార్పులు సంభవిస్తాయని, అవి జనులకు చాలా ప్రమాదకరమైనవని తద్వారా మన పురాణాల్లో తెలియజేశారు. అందుకు ఈ శరద్ ఋతువులో లేదా వసంత ఋతువులో వచ్చే పేర్లను యమఘంటికలు లేదా యమదంష్టికలు అని కూడా పిలువబడింది. దీని మరో పేరు ఇది హింసించే ఋతువు అని కూడా చెప్పబడింది. ఆధ్యాత్మికంగా ఇక్కడ నవదుర్గలు అనగా మనలో అంతర్గతంగా దాగి ఉన్న 9 శక్తులను మేల్కొల్పమని ఇక్కడ సూచిస్తుంది. అనగా మనలో దాగి ఉన్న ధైర్య శక్తి, తపస్సు శక్తి, సృజనాత్మక శక్తి, మాతృత్వ శక్తి, యోగ శక్తి, భయనాశన శక్తి, పవిత్రత శక్తి, జ్ఞానశక్తి, వీటిని జాగృతి చేసుకోమని తద్వారా దైవానుభూతి పొందుతామని ఇక్కడ సూచిస్తోంది. రెండవ విషయం, నవరాత్రుల సమయంలో ఉపవాసం చేయమన్నందుకు కారణం ఆ సమయంలో ఋతువులో మార్పులు ఏర్పడతాయి కాబట్టి వాతావరణంలో క్రిమికీటకాలు ఎక్కువగా సంభవిస్తాయి. ఇవి మన ఆరోగ్యాన్ని బలహీనత చేస్తాయి. తద్వారా మన జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. అందుకు తేలికపాటి ఆహారం తీసుకోమన్నారు ఈ ఉపవాస దీక్ష అనే పేరుతో. మూడవ విషయం, ఆ సమయంలో ఎక్కువగా పూజలు, ధ్యానం, హోమాలు, భజనలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనమన్నది అందుకు కారణం. ఆ సమయంలో వీటిలోంచి వచ్చే మంచి తరంగాలు ఈ వాతావరణంలోని చెడు తరంగాలను నశింపజేస్తాయి. ఇవి మన మనస్సును శాంతి, ఆత్మబలం, ఆరోగ్యవంతం చేసి మనకి ఉత్సాహంను పెంపొందింపజేస్తాయి. నాలుగవ విషయం, ఇక్కడ మనం బొమ్మల కొలువు, కోలాటం, బతుకమ్మ, హరికథలు మరియు అనేక రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంలోని అంతరార్థం ఇది మన సమాజంలో ఐక్యత, అనుబంధం, స్నేహబంధాన్ని పెంపొందింపజేస్తుంది.